ఆదోని ఎల్లమ్మ మాతాకి జై. మేము ఆదోని ఎల్లమ్మ గుడికి ధర్మకర్తలము. ఇది వంశపారంపర్యంగా మాకు సంక్రమించినది. ఈ జాతర ఈరోజు 15వ తేదీ జూలై నెల 3వ వారం గంప జాతర అనేది జరుగుతూ ఉంది. ప్రజలు విశేషంగా వచ్చినారు. వాళ్ళ యొక్క ఆధార విమానాలకు ఆమె యొక్క కృపాపాత్రులై అందరూ ఆశీర్వాదములు తీసుకొని సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటాము. ఇక్కడ వచ్చిన భక్తాదులందరికీ మా యొక్క విన్నపము, వచ్చిన వెంటనే దర్శనం ముగించుకొని ఎవరి కార్యాలయాలు చేసుకుని బయట పోతే ప్రజలకు సౌకర్యం ఉంటుంది. ఎందుకంటే మా యొక్క స్థలం చాలా చిన్నదిగా ఉంది కనుక మీరందరూ సహకరించాలి. ఇక్కడ వ్యవస్థ, నీటి వ్యవస్థ, ఇక్కడ శానిటేషను అన్ని చూసుకుంటాం. అన్నిటికంటే ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ చాలా చాలా సహకరించింది. వాళ్ళు రాత్రి వచ్చి మాకు మేడం గారు, డిఎస్పీ గారు వచ్చి సలహాలు ఇచ్చినారు. డిఎస్పీ గారు, సిఐ గారు, ఎస్ఐ వాళ్ళు అందరూ వచ్చి కొంచెం రోడ్ కూడా వైడన్ చేయండి అన్నారు. రాత్రి చేసేస్తాము జేసీబీలు పెట్టి. కనుక వాళ్ళ యొక్క చెప్పిన అడ్వైజ్ ని మేము స్వీకరించినాము. వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ రోజు పోలీస్ మెన్ కూడా చాలా చాలా బందోబస్తు ఇచ్చినారు. చాలా మంది ఎక్కువ పెట్టినారు మాకు. వాళ్ళకు మరీ మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే వాళ్ళు ఉండడంతోనే ఎంతో మంది దూరం వెళ్ళిపోతారు, లేకుంటే ఇచ్చేస్తారు. నిన్ననే వాళ్ళు ఒక బ్యానర్ కూడా ఇప్పించినారు. మద్యము తాగరాదు, దొంగతనాలు చేయరాదు, జూదం ఆడకూడదు అనే ఒక బ్యానర్స్ తయారు చేపించి 1 టౌన్ సిఐ గారు పర్సనల్ గా ఇంట్రెస్ట్ తీసుకుని చేస్తున్నారు. వాళ్లకు మరీ మేము ధన్యవాదాలు మా యొక్క ధర్మకర్తల నుంచి. జనాభా రద్దీ ఉండడంతో మా పోలీస్ సిబ్బంది కూడా పకడ్బందీగా ఎక్కువ మందిని ఫోర్స్ ను దించడం జరిగింది. 6 మంది ఎస్ఐస్ ప్లస్ మొత్తం టోటల్ స్టాఫ్ వచ్చేసి 76 మెంబర్స్ పెట్టడం జరిగింది. ఇందులో క్రైమ్ పార్టీస్ అని కొన్ని రకాలుగా టీమ్స్ ఏర్పాటు చేసినాం. దొంగల కోసం కావచ్చు, రోడ్ సేఫ్టీ కావచ్చు, ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. ఈరోజు ఆదోని ఎల్లమ్మ 3వ వారం గంప జాతర జరుగుతున్న సందర్భంగా ఇక్కడికి భక్తాదులు చాలా విపరీతంగా రద్దీగా రావడం జరిగింది. వీరందరికీ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, అన్ని రకాల ట్రాఫిక్ సమస్యలు లేకుండా అన్ని రకాలుగా పటిష్ట బందోబస్తు చేసుకున్నాము. అదేవిధంగా ఎక్కడ కూడా పిక్ ప్యాకెటింగ్ కానీ, ఎలాంటి బ్యాగ్ లిఫ్టింగ్ కానీ, మీన్స్ ఎలాంటి జేబు దొంగలు లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నాము. ఎవరైతే అనుమానితులు ఉన్నారో వాళ్ళని మేము కస్టడీ తీసుకుంటున్నాము. అదేవిధంగా ఈ ఎల్లమ్మ జాతర అనగానే కొందరు అక్కడక్కడ ఈ బహిర్గతమైన ప్రదేశంలో మద్యం సేవించి వాహనాలు డ్రైవ్ చేస్తూ సెల్ఫ్ ఇంజరీస్ చేసుకోవడము, చనిపోవడాలు అలాంటివి జరుగుతున్నాయి. కనుక దానికి సంబంధించి కూడా మేము ఎలాంటి మద్యం సేవించకుండా ప్లస్ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరిగింది. సో దయచేసి ఎవరు భక్తాదులు వచ్చినా భక్తిపూర్వకంగా వచ్చి ఎల్లమ్మను